హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సత్య. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని కట్ చేసుకుని ఒక బౌల్లోకి హాట్ వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీడిపప్పులను ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లోకి క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసి 90% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయ్యాక దానిలోకి పసుపుని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటిని ఫ్రై చేశాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ టమోటాలను ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా ప్యూరీని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయ్యాక దానిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు పూర్తిగా ఫ్రై అయ్యాక కొంచెం గరం మసాలాను యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీ క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై రైస్లోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.